నమస్తే అన్న. నమస్తే అండి. ఏం పేరండి? వెంకటరమణ. ఓకే అండి. ఏం చేస్తుంటారండి? నేను పంచాయతీలో డ్రైవర్ అండి. ఓకే. ఇక్కడ అనకాపల్లిలో నెక్స్ట్ ఎమ్మెల్యే ఎవరు అనుకుంటున్నారండి? ఎమ్మెల్యే నెక్స్ట్ భరత్ కుమార్ అండి. ఎందుకండి భరత్ కుమార్ గారు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు, ఆయన చేసినటువంటి డెవలప్మెంటే దానికి నిదర్శనం. ఓకే. అంటే ఇప్పుడు నెక్స్ట్ మేము చేసిన సర్వేలో పీలా గోవింద్ గారికి మొత్తం అనకాపల్లి, కసింకోట రెండు మండలాల నుంచి ఓటు బ్యాంక్ ఎక్కువ ఉందని అంటున్నారండి. మరి భరత్ గారికి ఎక్కడి నుంచి ఉందండి? భర్త గారు అంటే భర్త గారు ఫిగర్ చూసి కాదండి ఇక్కడ మేము చేసేది. జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలే దీనికి నిదర్శనం. ఓకే. అంటే భరత్ గారికి అయినా కూడా ఓట్సే కావాలి కదండి. ఓట్స్ 50% ఈయన చూసేస్తే మిగతా 50% కూడా జగన్మోహన్ రెడ్డి గారి పథకాలే ఉపయోగపడతాయి. ఓకే. అంటే భరత్ గారు వస్తారండి ప్రజలకి? వస్తారండి, ప్రజల్లోకి తిరుగుతారు, సమస్యలు తెలుసుకుంటారా? మరి తెలుసుకుంటారు. అంటే ఇప్పుడు వైసీపీ ఆల్రెడీ ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు, అమర్నాథ్ గారు. ఓకే. ఆయన చేసిన పథకాలు ఇక్కడ ఏం లేవు? ఉన్నాయి సార్. రోడ్లు చేశారు, డ్రైనేజీలు వేసారు, ప్రతి పల్లెకి మొత్తం వీధి మొత్తానికి చేశారు. అంటే ఏం చేయలేదు అనే మాట ఎక్కువ వస్తుంది తప్పించి. లేదు సార్, అది తప్పుడు వార్త సార్. ఓకే. మరి అంటే చేస్తే మళ్ళీ టికెట్ ఇచ్చేవాళ్ళు కదా అని అంటున్నారు వాళ్ళు. ఇక్కడ మార్పు చేర్పు అన్నది జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ గెలుపు గుర్రాలను ముందు పెడుతున్నారు. ఓకే. ఆ గుర్రాలే గెలుస్తాయనేసి ఖచ్చితంగా నమ్మి జనంలో ఎవరైతే తిరుగుతారో ఖచ్చితత్వం కలిగిన వ్యక్తిని ముందు పెట్టి ఆయన నడిపిస్తున్నారు. ఓకే. ఈ నవరత్నాల పథకాల పైన మీ ఉద్దేశం ఏంటండి? ఎక్సలెంట్ సార్. అంటే దేనికి ఎంతో ప్రజల వరకు అందుతున్నాయి మరి అందరికి? ప్రతి గడపకి అందుతున్నాయి. ఓకే. అంటే జగన్ ప్రభుత్వం ప్రజల వైపు ఉందండి. ఉందండి. నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? సీఎం జగన్మోహన్ రెడ్డి 100%. ఓకే అన్న. నమస్తే అన్న. ఏం పేరండి? నా పేరు రావారావు. ఓకే అండి. ఏం చేస్తుంటారండి? నేను ఆటో డ్రైవర్. ఓకే. ఇక్కడ అనకాపల్లిలో నెక్స్ట్ ఎమ్మెల్యే ఎవరు అనుకుంటున్నారండి? ఎమ్మెల్యే భరత్ కుమార్. ఓకే. భరత్ కుమార్ గారు ఎందుకండి? ఎందుకంటే వాళ్ళు చాలా సేవలు చేశారు. వాళ్ళు టీడీపీ నుంచి మా ధనమ్మ గారు ఉన్నారు కదా. ఓకే అండి. వాళ్ళ అబ్బాయి గారు. ఓకే. భరత్ కుమార్కి సీట్ ఇచ్చారు. ఓకే. అంటే కాంగ్రెస్ నుంచి. ఓకే. అతను కొత్త అబ్బాయి అని ఏం తెలియదు, రాజకీయ అనుభవం లేదు అంటున్నారు. దీనిపైన మీ సమాధానం? ఎవరు చెప్పారు అలాగే? రాజకీయ అనుభవం లేదని ఉన్నది. వాళ్ళ కుటుంబంలో ఉన్నది రాజకీయ పవర్. సూపర్. భరత్ కుమార్ వస్తాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి. అనకాపల్లిలో పీలా గోవింద్ అని అంటున్నారు. అనకాపల్లి, కాసింకోటలో పీలా గోవింద్ గారే వస్తారు అనే టాక్ వస్తుంది. భరత్ కుమార్కి మొత్తం ఏఎస్పేట మొత్తం కుమ్మేస్తుంది అదంతా. ఏఎస్పేట నుంచి కాదు, నడిసింబెల్లి యువతల నుంచి, నల్లమన గుడి నుంచి, యువతల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పడతా అవుతుంది ఫుల్గా. ఓకే. ఇందులో సమస్య లేదు. అంటే ఇప్పుడు నవరత్నాల పథకం అని ఉంది కదండి, దానివల్ల ఏమైనా ప్రజలకి లాభం? జగన్ అన్నయ్య ఎవరికి అన్యాయం చేయలేదు, సూపర్ చేశాడు. నవరత్నాలు దానికంటే ఎక్కువ చేశాడు జగన్ అన్న. అమ్మ ఒడి, మాపీలు ఇవన్నీ చాలా బాగా చేశాడు. జగన్ అన్నకి ఓటేస్తాడు అంతే. ఇంకా రుణమాఫీలు కానీ ఇవన్నీ ఏం జరగలేదనే టాక్ వస్తుంది. చేశారండి. ఆయన మాట మీద నిలబడతాడండి జగన్ అన్న. ఓకే. జగన్ గారు ఇన్ని ఆదర్శమైన పథకాలు తీసుకొచ్చారు, అయినా కూడా జనాలు ఇన్ని తీసుకొచ్చాక కూడా జనాలు నోటు తీసుకోకుండా ఓటేయట్లేదు. మరి దీనిపైన మీ సమాధానం? వచ్చిన జగన్ అన్న దగ్గర వచ్చా, ఎన్ని పార్టీలు వచ్చినా జగన్ అన్న దగ్గర వచ్చా. ఓకే. అంటే వెళ్ళిపోతాయి కాదండి, చెప్పు. నోటు తీసుకోకుండా ఓటు వేయట్లేదు. చేసి మనం డబ్బులు కూడా తీసుకోం, జగన్ అన్నకి వస్తాం ఓటు. అంటే చాలా మంది మీలాగా లేరు కదండి, చాలా జనాలు ఉన్నారు జగన్ అన్న గురించి. నోటు తీసుకోకుండా ఓటు వేస్తారండి. ఎవరి కోసం? మన డబ్బులు వద్దు, ఏమొద్దు, జగన్ అన్నకి ఓటేస్తాం. ఓకే. నాకు డబ్బులు పంచక్కర్లేదు, ఏం చెయ్యక్కర్లేదు, మన జగన్ అన్నకి ఓటేస్తాం. మన డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా సరే జగన్ అన్నకి ఓటేస్తాం. అన్న ఏం పేరన్నా? ప్రసాద్ అండి. ఓకే. ఎక్కడ ఉంటారన్నా? మాది అనకాపల్లి అండి, బట్లపూడి విలేజ్ అండి. ఓకే. ఇక్కడ నెక్స్ట్ అనకాపల్లిలో ఎమ్మెల్యే ఎవరు అనుకుంటున్నారండి? భరత్ బాబు అండి, మర్సల్ భరత్ బాబు గారు. ఓకే. భరత్ బాబు గారికి ఇప్పుడు పీలా గోవింద్ ఉన్నారు, భరత్ గారు ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్యలో యుద్ధం జరిగితే ఏ పార్టీ ఎక్కువ మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందండి. బాబు గారు గెలుస్తారండి. ఓకే. ఎందుకోసం అంటే ఒక 2 విషయాలు చెప్పగలరా? 2 విషయాలంటే, ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినవంటి పేదలకి సంక్షేమ కార్యక్రమాలు అండి, నవరత్నాల కార్యక్రమాలు అండి. ఓకే. ఇవన్నీ కూడా పేదవాడి గడప గడపకి కార్యక్రమాలు వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతి కుటుంబానికి అందిస్తున్నారు. అది ముఖ్యంగా ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా విజయం సాధించలేదు 2024 ఎన్నికల్లో కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.
అనకాపల్లి నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? ఇక్కడ మాకు తిరిగిన ఆటోలో సర్వే చేసిన వరకు ఆటోలో వాళ్ళు మాట్లాడుకున్న దాన్ని బట్టి ఇక్కడ మాకు చూస్తే లోకల్గా అయితే ఇక్కడ తెలుగుదేశం కానీ ఉండేలా ఉంది 99%. ఓకే. ఇక్కడ ఉన్న ప్రస్తుత గవర్నమెంట్ వర్క్ చూసేలా ఉంటే ఎవరు కూడా అంటే మాకు తెలిసిన ఆడవాళ్ళు తాలూకా మాటలు బట్టి చూస్తే మాకు ఇక్కడ లోకల్గా చేసేలా ఉంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీకే గట్టిగా బలంగా ఉంది. ఓకే. అంటే ఎందుకంటే తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని ఎందుకు అనుకుంటున్నారు? ఇక్కడ లోకల్లో ఏం అభివృద్ధి పథకాలు కానీ అభివృద్ధి పథకంగా చూసుకునేలాగా ఉంటే ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే కన్నా మాజీ ఎమ్మెల్యే గారు అయిన పిల్ల గోవింద్ గారు అయితే ఇక్కడ మనకి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండడం అయినా లేదనిలా ఉంటే వర్క్ చేసి చూపించారు గత ఉన్న ఎమ్మెల్యేల కన్నా. ఈయన వరకు అయితే మాత్రం మీరు ఏ ఏరియాకి వెళ్ళి అడగండి ముందు ఆయన పేరే చెప్తారు. అంతవరకు అయితే మాత్రం చెప్పగలరు. అంటే మీరు అన్నట్టు చూసుకుంటే మేము సర్వే చేసిన ప్రకారం అయితే కసింకోట మండలం ఉంది. అవును సార్. అది మొత్తం భరత్ గారి వైపు ఉందంటున్నారు. అంటే ఆయనకు బలంగా ఉందంటున్నారు. మరి గోవింద్ గారికి ఏ బలం ఉందండి? ఏ మండలం బలంగా ఉంది? మండలం బలం అనేది ఇక్కడ లేదు సార్. ఓకే. కాన్సెప్ట్ ఇక్కడ తెలుగుదేశం. అసలు భరత్ గారు గెలిస్తే ప్రజలలోకి వస్తారండి? మరి వస్తారన్న కుర్రోడు కూడా యంగ్ కుర్రోడే, పెద్ద వయసు ఏం కాదు, చిన్న వయసు కుర్రోడే, అభివృద్ధి కూడా చేస్తారండి. ఓకే. ఎందుకంటే నాకు తెలిసిన నమ్మకం అయితే అనకాపల్లి కాదు పక్కా జగనే సీఎం అవుతారండి. ఇక్కడే కాదు ఏపీ మొత్తం జగనే సీఎం అంటే వాళ్ళు ఎన్ని పార్టీలు ఎన్ని అనుకున్నా జగనే సీఎం అవుతారండి. నమస్తే అన్న. ఏం పేరండి? శ్రీనివాసరావు. ఓకే అండి. ఏం చేస్తుంటారండి? పనిచేస్తా కంపెనీలో. ఓకే. అనకాపల్లి నియోజకవర్గంలో నెక్స్ట్ ఎమ్మెల్యే ఎవరు అనుకుంటున్నారండి? చెప్పలేమండి. అంటే ఇప్పుడు మలసాల భరత్ గారు ఉన్నారు, పిల్ల గోవింద్ గారు ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరిగితే ఎక్కువ గెలిచే ఛాన్సెస్ ఎవరికి ఉన్నాయండి? తెలకొనుకుందండి. ఓకే. ఎందుకంటే పిల్ల గోవింద్ గారికి పనులు చేశారు ముందు. ఓకే. పనులు చేశారండి. ఓకే. పనులు అంటే ఏ పరమైన పనులు చేశారు? అనుకోలేండి. రోడ్లాగా కావాలంగా ఇల్లు ఇల్లాగా ప్రతి పని తెలకొంత చేశారు. ఓకే. అంటే ఇప్పుడు నవరత్నాల పథకం అని చెప్పి జగన్ గారు అందిస్తామంటున్నారు కదా, దానిపైన మీ ఉద్దేశం ఏంటి? మంచిదే అండి. కొంతమందికి అది అందలేదండి. నాకు ఇద్దరు ఆడపిల్లలండి. ఓకే. పిల్లలకి పెళ్ళికి పానికి అంటారా? నా పిల్లకి పైకానికి లేదు, నాకు సైడ్ భూమి లేదు. ఎవరికి అందాయి, మాకు పేదలకు అందలేదు. మరి మీరు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్ళలేదా? చెప్పేసి పడుచుకోలేదు. అంటే మీరు ఎందుకు మరి ముందుకెందుకు తీసుకెళ్ళలేదు? జగన్ గారు మేము అందిస్తున్నామని చెప్పి చెప్తున్నారు కదా. చెప్తానండి. అది నాయకులు చూసుకోలేదు, నాయకులు చేయలేదండి. ఓకే. నెక్స్ట్ ఇంకో విషయం అండి, మా తుంప సుగలపేట అండి చేసి చెప్పారు సీఎం గారు. ఆ పేడ చేయలేదు. ఎమ్మెల్యేకి వాగ్దా ఇచ్చారు, ఆయన చేయలేదు. ఎంపీ చెప్పారు, ఆయన చేయలేదు. కానీ పేడ మా ఓన్లీ పేడ తీస్తే పేడ ఆఫీసరండి మా రోడ్లు పడడం అదే అయితే కొంత మా పర్మనెంట్ కంపెనీ ఆదుకుంది. మా పిఎఫ్ ఉందండి, పిఎఫ్ ఉంది. ఆ పిఎఫ్ వచ్చి ఇమ్మంటే ఆయన సంతకం పెట్టుకుంది. ఎండి ఉన్న ఎండి సంతకం పెట్టలేదు. అయిపోయి శాస్త్రి ఈసారి వెళ్ళాం, రాజకీయానికి వెళ్ళాం, ఆయనే పూసుకోలేదు. నా పిఎఫ్ ఉండిపోయింది. నాయకులు పూసుకో మేము ఏం చేయగలండి? అది సో జగన్ ప్రభుత్వం పేద ప్రజలను పట్టించుకోలేదంటారు. ఆ మాట అనండి, తప్పది. మన నాయకులు అండి, పైన మంచోలే, మన ఊళ్ళో నాయకులు పట్టించుకోలేదు. ఊరు నాయకులు అండి. ఓకే. అంటే నాయకులు మీ సమస్యలను ముందుకు తీసుకోలేకుండా? లేదండి. నాకు ఇద్దరు ఆడపిల్ల, నాకు పిల్ల చదువు చెప్పండి. పిల్ల చదువు కావాలా? ఎంత వస్తుంది చెప్పిన కూలిపోయి చెప్పుకుంటే అక్కడ నాయకులు పూసుకోలేదండి. అధికార దృష్టిలోకి తీసుకెళ్ళినా కూడా పట్టించుకోలేదండి. నా పిఎఫ్ ఎంత పిఎఫ్ ఉండిపోయిందండి. ఒక కంపెనీ మూస్తారు, మమ్మల్ని బయట పొమ్మంటారు. బయటకు పోవడం ఇంకా అప్పులు ఉన్నాయి. ఇంకా వచ్చి ఆ పిఎఫ్ సంతకం పెట్టుకోలేడు. నా ఆధార్ పేరు కట్టగా ఉంది, అన్నిటికి పేరు కట్టగా ఉంది. కడిచి పేడలు పేరు తప్పడుతుంది. ఆ సంతకం పెడితే వచ్చి పిఎఫ్ ఆఫీస్ డబ్బులు ఇస్తా అంటాడు. మరి నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వం అయితే అవన్నీ అయితే మీకు అవన్నీ అవుతాయి అనుకుంటున్నారా? ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో అవి అవ్వలేదు, మీకు అవన్నీ సమస్యలన్నీ తీరలేదు అంటున్నారు. అవ్వచ్చు అండి, అవ్వచ్చు. ఎందుకండి మరి? పైనుంచి ఆర్డర్ అండి, 10 నాయకులు పూసుకుంటారు ఎక్కువ. అది అంటే ఇదే నాయకులు లోకల్లో ఉంటారు కదండి. మళ్ళీ లోకల్లో చేసే నాయకుడు మాత్రమేనండి. పేదకొంత కొద్దిగా పేరు మంచిదండి. ప్రజల పక్షాన ఉంటారా? ఏ ఆపదైనా వస్తుంటాయి. ఓకే. అంటే ఇప్పుడు కూడా వస్తాయి. ఓకే. అంటే ఇప్పుడు ఆయన గెలిచి నా అవుతుందండి. అమ్మన్నది వచ్చి మాకు మనసు అవ్వలేదు.
నాకు ఇల్లు ఇచ్చింది గవర్నమెంట్ ఇల్లు ఇచ్చింది. కానీ ఇచ్చే డబ్బులు లేవు, కొన్ని సోమకి డబ్బులు లేవు, జాగా ఉండిపోయింది. అంటే ఇప్పుడు కొత్త వ్యక్తి వలసల భరత్ గారు ఉన్నారు, ఆయనకి ఏమైనా ఛాన్స్ ఇస్తే అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు అనుకుంటున్నారా? మాకు తెలియదు సార్, ఆయన మాస భర్త బాగా తెలియదు. ఓకే, తెలియదు అండి. ముక్కు బాగా మాకు తెలదు, మాకు ఓకే పాస్ట్ తప్ప మాకు తెలదు, చూడలేదు. కానీ మా అందరూ మంచోళ్ళండి, నాయకులు అందరూ మంచోళ్ళే. మన ఊళ్ళో నాయకులు తప్ప పైన మంచోళ్ళే. పైన చేస్తే చేయమంటుంది గవర్నమెంట్, ప్రోత్సాహం అవుతుంది, పేద చేయమంటుంది. జగన్ మంచోళ్ళు, జగన్ చేయమంతండి, నాయకులు చేయకూడదండి, ముందు రాకూడదండి. ఓకే, అంటే ఒకవేళ ఇప్పుడు మీరు అంటున్నారు కదండి పీలా గోవింద్ గారు గెలుస్తారంటున్నారు. పీలా గోవింద్ గారు గెలిస్తే మీరు ఏ సమస్య పైన ముందు నాకు ఈ సమస్య ఉంది అని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు? మరి ఇప్పుడు సస్పెన్షన్ పిఎఫ్ ఉందండి, ఆ సందుకు పెట్టలేదండి. ఆ పిఎఫ్ పేడ అండి నా సొమ్మండి, నా కష్టాలదండి. నా కష్టాలు వచ్చి పేరు బి శ్రీనివాస్కి వచ్చి బిఎస్ రావు పడుతుంది. బిఎస్ రావు పడితే వచ్చి శ్రీనివాస్ రెడ్డి బిఎస్ రావు ఏంటి సంతకు పెడితే వచ్చి పిఎఫ్ డబ్బుట. ఓకే, సగం తప్పే ఉంది, పెడతాడు, నేను పెట్టనంతండు, దిక్కు పని చేసుకోమంటాడు. ఆయన ఎవరైనా చేయలేకపోతాడు నాయకులు. ఏడు సార్ ఇది ఇప్పుడు నాయకులు తీసుకెళ్ళావు, నాయకులు పూసుకెళ్ళేదండి, ఏ నాయకుడు కూడా పట్టించుకోలేదు. ఇది సంవత్సరం అవుతుందండి, 5 లక్షలు అప్పు ఉంది నా పిల్ల పెళ్ళికి, అవుటీ కట్టలేకపోతాను. ఇప్పుడు పెళ్ళికి ఉంది, పైసా అవ్వలేదు, గవర్నమెంట్ అవ్వలేదు. అదండి పైన దేవుడు మంచోడే, నొర్లు మంచోడు కాదు. ఏ పార్టీ అనుకుంటున్నారు, చంద్రబాబా జగన్? చెప్పలేండి, నాయకులు నిమిషాలు మారిపోతారండి, నాయకులు నిమిషాలు మారిపోతారు. ఆయన ఇచ్చి తక్కువ అని చెప్పలేము. ఓకే, థ్యాంక్ యూ సార్. హాయ్ బ్రదర్. ఏం పేరు బ్రదర్? కుమార్. ఏం చేస్తుంటారు బ్రదర్? నేను ఇంటర్వ్యూ చేసి మన ప్రైవేట్ కంపెనీలో బ్రాండ్ చేస్తున్నారా? ఓకే, ఏంటి మరి ఇక్కడ అనకాపల్లిలో రాజకీయ పరిస్థితులు, ఏ పార్టీ ఎమ్మెల్యే అవుతారు అనుకుంటున్నారు? ప్రజెంట్ పార్టీలు అంటే 2 పార్టీలు ఆటోమేటిక్ ఇక్కడ పేరు అనౌన్స్మెంట్ చేశారు. ఇంకా అనకాపల్లిలో ఎవరు పర్మనెంట్ ఎవరు ఇంకా మనకు తెలియదు. ఒకవేళ పిలవబోయింది అంటున్నారు, అంటే ఇప్పుడు ఇంకొక వైసీపీ నాయకులు ఇంకొకరు ఎవరు ఉన్నారు. ఒకవేళ అయితే మరి 50-50 ఛాన్స్ ఉన్నాయి, మరి చూడాలి మరి ఎవరు గెలుస్తారు. అంటే మీకున్న నాలెడ్జ్ ప్రకారం అయితే ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మీదైతే అనకాపల్లినే, అంటే ఏ పార్టీ బలంగా ఉంది అనుకుంటున్నారు? పార్టీ బలంగానే టీడీపీ ఉండేది. టీడీపీ మన పిల్లలు లాస్ట్ ఎమ్మెల్యే చేశారు, సూపర్ చేశారు. అతను గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. మరి కొత్త కదా, మరి తనకేం ఛాన్స్ ఇస్తే ఇవ్వచ్చు. మరి పిల్లగొందికి మరి సూపర్, పిల్లగొంది బాగా చేస్తారు. ఒకవేళ పిల్లగొందికి మాత్రం ఎక్కువ ఉంది, మరి పిల్లలంటే పిల్లగొంది ఎక్కువ ఉంది. ఓకే, అంటే ఇప్పుడు జాబ్స్ పరంగా ఎలా ఉందండి వైసీపీ ప్రభుత్వం? జాబ్స్ పరంగా అంటే వైసీపీ ప్రభుత్వం అంటే ఏముందో మీకు తెలుసు కదండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏమి అంతలా ఏం లేదు. మరి ఇంకా ప్రజెంట్ అయితే ఇంకేం లేదు, టైం కూడా అయిపోయింది, ఎలక్షన్స్ అయిపోయింది. మరి రేపు వచ్చి ఎన్నికలు ఎవరు గెలుస్తారో చూసి మళ్ళీ ఏం చేస్తారేమో, అంత నుంచి ఏమైతే మనం ఏం చెప్తాం. ప్రజెంట్ అయితే ఏం లేదు మరి. ఓకే, అంటే ఈ నవరత్నాల పథకం ఉంది, మీకు తెలుసా బ్రదర్? నవరత్న పథకం ఉందండి. నవరత్న పథకం దానివల్ల మీకు ఏమైనా యూజ్ జరిగిందండి? నవరత్న పథకం యూజ్ అయితే జరిగిందండి. మా అమ్మకి 45+ ఉంది. దానివల్ల చేయవుతే 45 ఉన్నట్టు 18 ఉన్నట్టు అవి 2 పడింది. అవి లెక్క పొందారు మా అమ్మ, అది తీసుకున్నారు. అయితే మాత్రం మనకు 2 వచ్చాయి, 2 తీసుకున్నారు. ఓకే, అంటే పేద ప్రజలకు అండగా ఉందా వైసీపీ ప్రభుత్వం, లేదంటే ప్రజలు అండగా ఉందంటే ప్రజెంట్ అయితే మాత్రం చాలా అవుతుంది. మరి అనుకుంటున్నారు, తీసుకుని చేస్తారు. ప్రజలు పేద ఈ 18,000-20,000 కాదు కదండి. కొడుకు జాబ్కి వెళ్ళడానికి ఆటోమేటిక్గా డైలీ వచ్చేటప్పుడు కదా, సంవత్సరానికి ఒకసారి పడే కంటేనా ఒక దాంట్లో ఒక కొడుకు నీకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చారనుకో, అని ఆటోమేటిక్ నెలల్లో తెచ్చే డబ్బులే కదా. సంవత్సరం 18,000 పడే కంటే ఒక కొడుకు ఎంప్లాయ్మెంట్ ఇస్తే నెలల్లో 10,000 తెచ్చినా సరే 10 నెలలు వస్తుంది కదా. మనకు అది కావాలి కానీ ఒక సంవత్సరంలో 18,000 మళ్ళీ ఇంకో సంవత్సరం 20,000 ఇచ్చడానికి కాదు కదా. మనకి ఎంప్లాయ్మెంట్ కావాలి, చదువుకున్న విద్యలో ఎంప్లాయ్మెంట్ కావాలి. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇస్తే బెటర్. ఒకవేళ 18,000 ఇచ్చినా బెటర్, వాళ్ళు అందుకుంటారు. కొడుకు అయితే నాకు ఇలా బెటర్ అని ఉంది. ఇక్కడ చూస్తే ఎంపీ గారు ఇల్లు ఓపెన్ లైట్లు ఎలగొట్టారు. కొంచెం చూడండి, లైట్లు చూపించో ఆ లైట్లు కూడా ఎలగో, అదంతా పెయింటింగ్ వేసి వర్క్. ఈ నవరత్నాల పథకాలపైన మీ ఉద్దేశం ఏంటండి? దేనికి ఉపయోగపడుతుంది అన్నది నీ సామాన్యాన్ని బతకవస్తుంది చేయడం కాకపోతే. అంటే మీకు లబ్ధి ఏమి చెందలేదండి? ఎవరు చెందుతుంది? ఉన్నోడే చెందుతుంది. వాళ్ళతో పాటు తిరిగిన వాళ్ళకి ఇల్లు వస్తుంది, పేదవాళ్ళకి ఇల్లు వచ్చింది అని చూపించండి. అంటే నాయకుడికి వస్తుంది, సామాన్యుడికి రావట్లేదు, పేదవాళ్ళకి రావట్లేదు.
అంటే జగన్ ప్రభుత్వం ప్రజల వైపు ఉందా, పేద ప్రజల వైపు ఉందంటారా, అధికారుల వైపు ఉందా? అధికారుల వైపు ఉంది, నాయకుల వైపు. డబ్బు ఇచ్చినట్టే రాదు. అంటే మీకు ఇవి ఏ లబ్ధికి చెందట్లేదని చెప్పి మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు? మాకు చేశారా చేయలేదన్నది కాదు. ఇప్పుడు రోడ్డు అభివృద్ధి యాక్సిడెంట్లు అవుతున్నాయి, దాని గురించి పట్టించుకోవట్లేదు. ఎక్కడ పడితే అక్కడ గుంతలు ఉన్నాయి, గోతులు ఉన్నాయి. మొత్తం డ్రైనేజ్ సమస్య కూడా చాలా దారుణం ఉంది. అంటే దీని విషయం పైన కూడా ఎవరు పట్టించుకోలేదు. ఎవరు పట్టించుకోలేదు. ఓపెన్ ఎంపీ గారు ఉంటారు. ఎంపీ గారు అటు ఇటు వెళ్ళమే తప్ప ఇంకా ఆవిడ పని ఆవిడ. ఓకే. అంటే జగన్ గారు జాబ్ల గురించి అయితే కొంతమంది జాబ్లు ఏమి ఇచ్చారంటున్నారు, కొంతమంది ఎక్కువ ఇచ్చారంటున్నారు. డబ్బులు అయితే మీకు వస్తే నాకు వస్తాయి కదా, జాబ్ అందరికీ రావు కదా. ఇప్పుడు వాళ్ళు ఇల్లు ఇచ్చినది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే కదా. వాళ్ళకి అన్ని పెండింగ్ చేసి ఇచ్చారు అంతేగాని వీళ్ళు సొంతంగా కట్టి వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు కదా. అది కూడా అలాగా ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని ఇచ్చారు తప్ప సొంతంగా ఇవ్వలేదు. ఓకే. అంటే 2014లో జరిగిన అభివృద్ధి ఏంటి, 19లో జరిగిన అభివృద్ధి ఏంటి, రెండు విషయాలు చెప్పగలరా? ఇది శూన్యం 2023 అంతా, 19 తప్ప. దాని ముందు ఎంత జరిగిందంతా 2019 తెలంగాణ ఉంది కదా, ఏంటని జరిగింది 2019లో శూన్యం అండి. శూన్యంలో శూన్యం. అంటే జగన్ గారు అంటున్నారు మేము అన్ని ఇచ్చాము, అన్ని పథకాలు వాళ్ళతో పాటు తిరిగిన వాళ్ళకి ఇచ్చారు, సామాన్యుడికి పేదలకి ఇవ్వలేదు కదా. అంటే ప్రజల వరకేసి ఏ పథకం రాలేదు, ఏం రాలేదన్న? ఏమీ రాలేదు. మాకు వచ్చిందా రాలేదని కాదు, అసలు రాలేదు. ఇప్పుడు ఇద్దరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అప్లికేషన్ పెడితే వాళ్ళకి కాదు. వాళ్ళతో పాటు తిరిగిన ఫోన్ చేస్తారు రెఫరెన్స్. కానీ ప్రజలు ఓటు సమయానికి వచ్చే వరకు నోటు తీసుకోకుండా ఓటు వేయట్లేదు. నోటు తీసుకోవడం అన్నది ప్రజల్లో లేదండి. ఇవ్వడం అన్నది నాయకుల వల్ల ఇవ్వడం తప్ప ప్రజల్లో అయితే నోటు తీసుకొని ఓటేయాలని ఏం లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు సంక్షేమ పథకాల రూపంలో అన్ని విధాలుగా వాళ్ళకి కావాల్సినవన్నీ చేకూరుస్తున్నారు. ఇంకా వాళ్ళకి మళ్ళీ ఓటేయడానికి కూడా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన ఇప్పటికీ ఓటే చెప్తున్నారు, మీ కుటుంబానికి ఏమైనా మంచి జరిగితేనే నాకు ఓటేయండి అని చెప్తున్నారు. ఆయన క్లియర్గా చెప్తున్నారు. నేను ఫలానా చేస్తాను అని ఓటు అడగట్లేదండి. ఆయన నేను చేసి చూపించాను, మీకు జరిగితేనే మంచి జరిగితేనే ఓటేయండి అని చెప్తున్నారు. అది ప్రజలైతే ఓటు తీసుకోకుండా ఓటేయట్లేదు. లో కొంతమంది ఉన్నారండి అలాగా, కొంతమంది అయితే ఓటు తీసుకోకుండా ఓటేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఓటు తీసుకోకుండా అలాంటి కార్యక్రమం. నమస్తే అన్న, ఏం పేరండి? అశోక్ కుమార్, వడ్డది అశోక్ కుమార్. ఓకే అండి. ఇప్పుడు అనకాపల్లిలో నెక్స్ట్ ఎమ్మెల్యే ఎవరు అనుకుంటున్నారండి? అవసరాల భరత్. ఎందుకండి భరత్ అన్న లోకల్ ఫస్ట్ నుంచి అలా పొలిటికల్ ఫ్యామిలీ కూడా అందరికి అందుబాటులో ఉంటారని, మంచి వ్యక్తిగతంగా ఉన్న వ్యక్తి, నలుగురితో కలిసిపోయే వ్యక్తి కాబట్టి ఆటోమేటిక్గా అందరికి ఈజీ అయిపోద్ది. ఈజీగా గెలవడానికి ఎక్కువ ఛాన్స్ ఉన్నాయి. ఓకే. అంటే ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి వస్తారండి? వస్తారు. ఆల్రెడీ ఇప్పటి నుంచి గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. సమస్యలు ఏంటంటే ఏమైనా బలోపేతాలు చేయడానికి, సమస్యలన్నీ ఏమైనా ఉంటే ఇంకా రెక్టిఫై చేసుకోవడానికి నీట్గా అన్నీ స్ట్రాంగ్గా ఉన్నారు ఆయన. అంటే పీలా గోవింద్ గారికి అనకాపల్లిలో ఎక్కువ బలం ఉందని అంటున్నారండి. అంటే ఓటు పరంగా ఎక్కువ బలం ఉంది అనుకుంటున్నారు. భరత్ గారికి ఏ మండలం నుంచి ఎక్కడి నుంచి ఓటు బ్యాంక్ ఎక్కువ ఉందండి? ఇప్పుడు విషయం ఏంటంటే ఆల్రెడీ గతంలో పీలా గోవింద్ గారు ఆల్రెడీ ఎమ్మెల్యేగా చేస్తున్నారు కాబట్టి మళ్ళీ గెలవలేదంటే కారణం ఏంటి? ఆయన సరిగ్గా చేయలేదనే కదా. ఇప్పుడు నేను గెలవడానికి కారణం ఏంటంటే కాపు సామాజిక వర్గం నుంచి వచ్చిన వ్యక్తి, అందులో కచ్చంగూడ మండలం అంతా ఆయన గట్టి పట్టున్న వ్యక్తి. వాళ్ళ అత్తయ్య గారు మామయ్య గారు కూడా ఆల్రెడీ ఎంపీపీగా చేస్తున్నారు, ఆల్రెడీ పదవులు బంధు ఉన్నారు. ప్లస్ కుటుంబరీత్యా కూడా కొద్దిగా బలంగా ఉన్న కుటుంబం అనమాట. అందులో గ్రామాల్లో ఉన్న సర్పంచులు కానీ, మా వైఎస్ఆర్ పార్టీ నుంచి ఉన్న ఎంపీటీసీలు కానీ, వార్డు మెంబర్లు కానీ, గ్రామంలో నాయకులు కానీ అందరూ కూడా భరత్ గారి విజయం కోసం అందరూ కష్టపడుతున్నాం. ఆయన గెలవడానికి చాలా 100%, 200% కూడా గెలవడానికి ఈజీగా ఛాన్స్ ఉంది. అది నమ్మకం. ఓకే. నవరత్నాల పైన మీ ఉద్దేశం ఏంటండి? ప్రజలందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు అట్ల వల్ల. ఓకే. అంటే కొంతమందికి అందట్లేదంటే వాళ్ళకి ఏదో అందట్లేదంటే అలా ఎక్కడ అవతల ఉన్న వాళ్ళు అందట్లేదు తప్ప గవర్నమెంట్ వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు. వాళ్ళకి ఏదో అర్హత లేక అవ్వలేదు తప్ప అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, పేదవారు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా వాళ్ళకి లేకపోయినా సరే ఇంటికి డోర్ వెళ్ళి వాలంటీర్ వ్యవస్థ వాళ్ళు వెళ్ళి డోర్ వెళ్ళి ప్రతిదీ కూడా వాళ్ళకి ఏం లేదో అని చూసుకొని వాళ్ళకి వచ్చేంత వరకు కూడా కృషి చేస్తున్నారండి. ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో. అందుకని మేము సాధారణ జీవితాలు మాకు కూడా ఆ నవరత్నాల ద్వారా మేము కూడా కోసం మేము లబ్ధి పొందుతున్నాం. అలాంటి అవకాశం మాకు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా రానున్న రోజులు ఎప్పుడు ఇంకా నూరేళ్ళు సంతోషంగా ఉంటూ ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి పదవి పోతుంది అందరూ కూడా సంతోషంగా ఉండాలని చూడాలనుకుంటున్నాం. అంటే ప్రజలు ఇన్ని అభివృద్ధి లబ్ధి పొందుతున్నా కూడా
పైసలు తీసుకోకుండా ఓటేయట్లేదు ఎందుకు మరి? అది ఫస్ట్ నుంచి అలవాటు చేసింది. అది మనం మీరు మాట్లాడితే ఫస్ట్ నుంచి అలవాటు చేసింది. అందుతున్నాయి కదండి. అంటే విషయం ఏంటంటే చెట్టు కాయలు కాస్తేనే దానికి కోయడానికి కూడా ఏదో ఉంటుంది మార్గం. ఇప్పుడు చెట్టుకి కాయలు కాయకుండా మనం వెళ్ళి ఆకులు తెంపుకోం కదా, అలాగే ఇది కూడా అంతే. ప్రజాస్వామ్యంలో ఇది అలవాటు చేస్తాం. అలవాటు చేసిన తర్వాత దానికి అలవాటు పడిపోయారు. సిద్ధాంతాలు అయ్యి అని అంటే అవ్వదు. ఆ టైమే. అంటే అమర్నాథ్ గారు ఉన్నారు, ఈ రోడ్లు లేవు, అవన్నీ ఒక టాక్ వినిపిస్తుంది మాకు అనకాపల్లిలో. దానివల్ల ఏమన్నా మీకు ఓటు బ్యాంక్ తగ్గే అవకాశం ఏమైనా ఉందా? మేజర్ ఇష్యూ చాలా ఉన్నాయి. ఆ మేజర్ ఇష్యూలన్నీ అమర్నాథ్ గారు వచ్చి క్లియర్ చేశారు. మేజర్ ఇష్యూ అన్నీ మెయిన్ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ అనకాపల్లి ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉన్నది ఇది చూడండి. ఇప్పుడు నేను చెప్పడం కాదు, నా మాటలో చెప్పడం కాదు, మెయిన్ రోడ్లు ఎలాగున్నాయి. నైట్ వస్తే ఒక బీచ్ పక్క నుంచి వెళ్ళి అంత ఆనందంగా ఉంటుంది. నైట్ టైం కానీ వస్తే సింగిల్గా వచ్చే ఆనందం అంత రూట్లు కానీ అది కానీ చాలా బాగున్నాయి, ఎక్సలెంట్. ఎందుకంటే మేము చెప్పడం కాదు, ఒకసారి మీరు చూడండి, మీరు చూస్తే తెలిసిపోద్ది ఈజీగా. చాలా బాగా చేశారు. ఆయన కూడా ఏంటంటే అమర్నాథ్ గారు నెక్స్ట్ ఆయన ఎక్కడున్నా సరే ఆయన ఖచ్చితం.